తెలంగాణ రాష్ట్రంలో పాలనపై విమర్శలు గుప్పిస్తూ మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై భరోసా వ్యక్తం చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను ప్రజలు మర్చిపోలేరని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని ఆయనే కొనసాగుతారంటూ స్పష్టం చేశారు. ఇక బీజేపీ ఎంపీ అరవింద్పై విమర్శలు చేస్తూ అరవింద్ నిద్రలో కలలు కంటున్నారన్నారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత 10 ఏళ్ల పాలనలో కేటీఆర్ 10 నుండి 15,000 కోట్ల వరకు బ్రోకర్లకు పంపించాడని, దాని మీద ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పిస్తూ బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి మంత్రి శ్రీధర్ బాబు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై భరోసా వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ గతంలో చేసిన తప్పిదాలను ప్రజలు మర్చిపోలేరని తెలిపారు. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని ఆయనే కొనసాగుతారంటూ స్పష్టం చేశారు ముఖ్యమంత్రిగా. ఇక బీజేపీ ఎంపీ అరవింద్పై విమర్శలు చేస్తూ అరవింద్ నిద్రలో కలలు కంటున్నారన్నారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత 10 ఏళ్ల పాలనలో కేటీఆర్ 10 నుండి 15,000 కోట్ల వరకు బ్రోకర్లకు పంపించారని, దాని మీద ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని శ్రీధర్ బాబు మండిపడ్డారు.